లూకాసు వార్త 2వ అధ్యాయంలో సిమియోను ఏం చేశాడు? దేనికోసం వెయిట్ చేస్తున్నాడు? తను రక్షణ పొందాడు, తన జీవితంలోని తన అన్నీ ఉన్నాయి. దేవుని గురించి నీతిమంతుడు, భక్తిపరుడు, ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టే దేవుడు లాస్ట్కి ఆయన వెయిటింగ్ కాస్త తన చేతిలోనికి ఎవరొచ్చారు? ఆ ఆన్సర్ని చూశాడు. సిమియోను చూశాడా? ఆ బాలుణ్ణి ఎత్తుకొని ఏమంటాడు? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీకు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. హల్లెలూయా. ఏమైందండి ఇక్కడ? మనం ఇందాకలా మాట్లాడుకున్నవన్నీ ఉన్నాయి. ఏమైంది? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆయన మనకి వెలుగివ్వడానికి చీకటి నుంచి బయటికి తీసుకొచ్చి మనకు వెలుగిచ్చాడు. ఆ వెలుగును ఆయన దాచుకోలేదు. సరే చూస్తాను కదా, ఇప్పుడు మనం కూడా అనుకోవచ్చు మేమందరం బయటకు వచ్చాం కదా, మేమందరం క్రైస్తవులు, ఓకే, అలా ఉండిపోలేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వెలుగుగాను, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు ఏం చేస్తాడంట? మహిమగాను. ఎందుకంటే ఆయన మనల్ని మహిమపరచడానికి దేవుడు మన జీవితంలో వచ్చాడు. ఆయన మనల్ని మహిమపరచడమే కాదు, కానీ ఇతరులకు మనం మహిమకరంగా ఉండాలని. ఇక్కడ సిమియోను కూడా అలా చేశాడా లేదండి? చూడండి, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట స్థిరపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచుతుంది. దేవుడు చేసిన మేలులను ఆయన ఏం చేశాడు? కనులారా చూశాడు. ఆ వెయిటింగ్ పీరియడ్లోని చూసినట్లుగా కనిపిస్తుంది. దేవుడు మన జీవితంలోని వచ్చినది ఏంటండి? క్రిస్మస్ అనగానే దేవుడిని పుట్టడం మాత్రమే కాదు, క్రిస్మస్ అనగా మన జీవితంలో దేవుడు పుట్టాలి, మన జీవితంలో ఆయన్ని అంగీకరించాలి, మన జీవితంలో ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించడం మాత్రమే కాదు, ప్రతి క్షణము ఆయనతో కలిసి జీవిస్తూ ఉండాలి, ప్రతి క్షణము ఆయనతో నడుస్తూ ఉండాలి, వాక్యం ద్వారా అంటు కట్టబడి జీవిస్తూ ఉండాలి. ఏ విషయంలో, ఏ సెకను, ఏ నిమిషము మనం దేవుణ్ణి విడిచిపెడితే తిరిగి మళ్ళీ మన జీవితంలో క్రిస్మస్ రావాలి. ఒకవేళ ఒకరోజు మనం మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి లోక పాపంలోకి మనం కూరుకుపోతే తిరిగి ఆ చీకటి జీవితంలో నుంచి మళ్ళీ మనం వెలుగులోనికి రావాలంటే, వెలుగులో వచ్చామంటే మన జీవితంలో క్రిస్మస్ వచ్చినట్లు. నీ గురించి, నా గురించి ఆ శిశువు ఎలా అనగా ఆ శిశువు మన గురించి పుట్టాడు, మన పాపముల గురించి పుట్టాడు. ఆయన ఎవరండి? ఒకసారి చెప్తారా? ఆయన అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానములకు అధిపతి అయిన దేవుడు నా జీవితంలో పుట్టాడు. ఆయన మన జీవితంలో పుట్టాడు. ఎంత గొప్ప ధన్యత! కానీ దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఓన్లీ ఇవి మాత్రమే కాదు. ఏమి కావాలనుకుంటున్నాడు? నువ్వు మహిమకరంగా మార్చబడాలి, ఇతరులకి వెలుగునివ్వాలి. ఇతరులు మరణ ఛాయల్లో చాలామంది ఉన్నారు, అన్యజనులు. వాళ్ళకి నువ్వు వెలుగుగా జీవించాలి, వాళ్ళని నిన్ను ప్రకాశవంతంగా నువ్వు జీవించాలి. నిజంగా మొన్న మేము ఒక క్రిస్మస్ నుంచి నేను సారు వచ్చాం, రామచంద్రరావు గారు ఇంటి దగ్గర మేము క్రిస్మస్కి వచ్చాం. అక్కడి నుంచి మళ్ళీ బెజ్జిపురం మేము వెళ్ళిపోతున్నాం. దారిలోని మేము ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఇలాగా ప్రతికూల పరిస్థితులు మనకు చుట్టూ ఉన్నప్పటికీ ఇలా బహిరంగంగా ఒక సువార్త కూడికలు ఇవన్నీ జరుగుతున్నాయంటే దేవునికి ఎంత మహిమార్థకరంగా జరుగుతున్నాయి కదా అని ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు నేను ఒక మాట అన్నాను. ఆ మాట సార్కి చాలా నచ్చింది. నేను అన్నాను, ఒక ప్రేయర్ మీటింగ్ ఒకటి జరగాలి అంటే ఒక వీధిలో, ఇంట్లో కాదండి, ఒక వీధిలో జరగాలంటే ఆ క్రైస్తవ కుటుంబం ఆ యొక్క వీధిలో వాళ్ళకి ఎంత ప్రభావితం చేయాలి కదండి. వాళ్ళ సాక్ష్యము అప్పుడు ఎంత ఇంపార్టెంట్ కదండి.
వాళ్ళ జీవితమే ఒక సాక్ష్యము సరిగ్గా లేకపోతే, వాళ్ళు ఆ వీధిలో వాళ్ళతో సరిగ్గా లేకపోతే, వాళ్ళు ప్రేమని, దేవుని ప్రేమని వాళ్ళు వీధిలో వాళ్ళతో సరిగ్గా పంచకపోతే ఒక ప్రేయర్ అనేది ఈ రోజుల్లో పెట్టుకోగలరా? పెట్టుకోలేరు కదా. ఆ ప్రభావము, దేవుని ప్రభావం చూపించారు కాబట్టే ఏంటి చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంట్లో నుంచి బయటకు వచ్చి వింటున్నారు అంటే, సౌండ్ ఎంత దూరం వెళ్తున్నప్పటికీ అదంతా వింటున్నారంటే నిజంగా ఆ కుటుంబం ఎంత ప్రభావం చేసిందో అన్నప్పుడు సార్ అన్నారు, నిజమైన క్రిస్మస్ నీ ప్రభావమే. నువ్వేదో ఒక నిమిషం కేక్ కట్ చేసి మీ వీధిలో వాళ్ళకి పిండి వంటలు పంచేసి ఇవన్నీ పంచడం కాదు. నీ క్రైస్తవ జీవితము ఒక సాక్ష్యముగా జీవించమని, నువ్వు ఒక వెలుగుగా జీవించాలి, నువ్వు ఒక ఏమవ్వాలి, ఇతరులను ప్రభావం చేయాలి. అదే దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. నీ జీవితంలో దేవుడు జన్మించాడు, సంతోషమే. కానీ నీ పక్కనున్న వాళ్ళ జీవితంలో జన్మించాడా? జన్మించలేదు. కానీ నువ్వు ఆ ప్రభావం అనేది చూపించగలాలి. వెళ్ళిపోయి రోజు వాక్యం చెప్పి మన అనట్లే, నీ ప్రేమ పంచు. వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకో, వాళ్ళ వేదనలో ఉన్నప్పుడు నువ్వు ఆదరణ కలిగించు. ఒక మాట, ఆదుకునే మాట చెప్పు. ఇవన్నీ చేస్తే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడండి? చక్కగా వీధిలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక స్మైల్, నవ్వుతూ ఫేస్తో, బాగున్నారమ్మా, బాగున్నారా, అందరూ ఇంట్లో వాళ్ళు బాగున్నారా, వండుకున్నావా అక్క, వండుకున్నావా, ఏమైనా కూర పంపించమంటావా? అది తప్పేం కాదు కదా. తప్పంటారా? నేను ఒక క్రిస్మస్ గురించి విన్నాను. అక్కడ ఇలాగ స్టార్ట్ చేశారు, ఇక్కడ కాదండి, ఒకరి దగ్గర విన్నా, ఇలా స్టార్ట్ చేశారు. వెంటనే అందరూ వచ్చేసి ఆపించారు. తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎవ్వరితోని కలవరు, ప్రతిదానికి విరోధమే, ప్రతిదానికి. దేవుని కార్యం జరగాలంటే దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి, దేవుని యొక్క గుణగణాలను మనం కలిగి ఉండాలి, దానికి మనం మనస్సునివ్వాలి. అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. నిజంగా ఈ నెలంతా క్రిస్మస్ దేవుడు ఘనంగా జరిగించాడంటే, ఇమాన్యుయల్ చర్చ్ మరి ఫ్యామిలీస్ అన్నీ మరి వాళ్ళ వీధుల్లో ఎంత ప్రభావం చూపిస్తున్నారు అనేది నేను నేను అనుకొని సార్తో చెప్పి నేను చాలా సంతోషించాను. నిజంగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది అంత మాత్రమే, ఇంకా అంతకు మించి ఏం కాదు కదండి. ఇప్పుడు నెహెమ్యా గారు వెళ్ళారు, అది కొత్త ప్లేస్, కానీ అక్కడ ఒక ప్రేయర్ మీటింగ్ జరిగిందంటే ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా జరిగించారంటే తను ఎంతోమందికి ఏమైనా ప్రభావం చూపించారు. దేవుడు మన జీవితంలో నుంచి కూడా కోరుకుంటుంది అదే ఒకరోజు ఏమవుతుంది, ఆ విత్తనమే ఒకరోజు ఫలిస్తుంది, ఆ విత్తనమే పుష్పిస్తుంది, ఆ విత్తనమే ఏమవుతుంది, ఫలాల్ని మళ్ళీ మీరు అనుభవించడానికి పరలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆ ఫలాల ద్వారా మనం ఒక నీతి కిరీటాన్ని పొందుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. నా వర్తమానము ఇంతటితో ముగిస్తున్నాను. కానీ దేవుడు మన జీవితంలో ఎప్పుడో క్రిస్మస్ జరిగింది. మా ఇంగ్లీష్ సాంగ్ ఉంటుంది, లాంగ్ టైమ్ ఎగో బెత్లెహేమ్, అప్పుడెప్పుడో జరిగింది కాదు. ఈరోజు, ఈ క్షణం, ఈ సమయమున నీ హృదయంలో, నీ ఇంటిలో, నా ఇంటిలో క్రిస్మస్ జరగాలి. అది ఎప్పుడు జరుగుతుంది? మన చీకటి జీవితం నుంచి వెలుగులోనికి వచ్చినప్పుడు. మన జీవితంలో జరిగింది క్రిస్మస్ సరదాయే, ఆ వెలుగుని ఇతరులకి పంచినప్పుడు. ఎలయనగా మన కొరకు ఒక శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. చెప్పండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానములకు అధిపతి అని ఆయనకి పేరే ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయము, అందరూ అదే తీసి ఉంటారు, 46వ వచనము నుంచి చదువుకున్నట్లయితే, అప్పుడు మరియా ఇట్లా నేను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి
దీనస్థితిని ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు. ఇక్కడ జరిగింది ఏంటండి? ఇందాక దేవుడు మన కోసం ఎందుకు వచ్చాడో చూసాం కదా. అది ఈ జీవితంలో జరిగిందా? చెప్పండి. మరి జీవితంలో జరిగిందా? అక్కడ మహిమపరచడానికి వచ్చానని చెప్పాడు. తిని జీవితంలో మహిమ వచ్చిందా? ఒక్క జీవితంలో కాదు, తరతరముల వారు ఏమన్నారంట? ధన్యురాలు అన్నారు. అంతేకాదు, కింద ఇక్కడ ఆయనను భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఎవరి మీద? మన మీదే. మనం ఆయన భక్తులం కదా. ఆయన మీద కనికరము తరతరములు. ఆయన తన బాహువులతో పరాక్రమం చూపెను. వారి హృదయంలో ఆలోచన విషయంలో 53వ వచనం, ఆకలి కొనిన వాడిని మంచి పదార్థంతో తృప్తిపరిచి ధనవంతులను వడ్డీ చేతులతో పంపివేయను. ఈ మాట నాకు ఎందుకు ఏంటి ఎలాగన్నాడు దేవుడు? ఎప్పుడు ఎవరిని ఒట్టి చేతులతో పంపించడు కదా అని చిన్నది ఆలోచిస్తున్నప్పుడు నాకు వచ్చిన తలంపు నేను చెప్తాను. దేవుని గురించి ఆకలి, దేవుని గురించి తృష్ణ, దేవుని గురించి ఏమండి ఆకలితో వచ్చిన వాళ్ళు దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరచి పంపించేవాడిగా కనిపిస్తుంది. అక్కడ చూడండి 53వ వచనం నేను చెప్తున్నాను. ఆకలి కొన్న వానికి మంచి పదార్థంతో తృప్తిపరుస్తాడు. ధనవంతులు అంటే డబ్బులున్న వాళ్ళు కాదు. నాకు అన్నీ తెలుసు, నాకు అంతా తెలుసు, నాకు వాక్యం తెలుసు, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ దేవుడి గురించి అన్నీ తెలుసు. ఎన్ని వర్తమానాలు ఇప్పుడు విన్నానో, ఇదేం కొత్త వర్తమానమా అని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో ఏంటి మన హృదయంలోకి ఏం రాదు? ఆ వాక్యం మనలోకి రాదు, ఆ ఆకలి తీర్చబడదు. ఏమవుతుంది? ఏమైపోతుంది? దేవుడు ఏం చేస్తాడంట? వట్టి చేతులతో పంపివేశాను. ఈరోజు ఒకవేళ మీరు ఏ ఉద్దేశంతో ఈ వాక్యం వింటున్నారో, దేవుడు ఈరోజు ఒకవేళ మిమ్మల్ని మంచి పదార్థంతో తృప్తిపరిచాడా, లేదంటే వట్టి చేతులతో దేవుడు పంపించేస్తున్నాడా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. దేవుడు వేదన నుంచి మనల్ని లేవనెత్తడానికి, మబ్బు విడిచిపెట్టడానికి, ఆయన మన పాపం గురించి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన రెస్పాన్స్ ఎలా ఉందంటే ఏమండి? చీకటిలో నుంచి మనం అందరం చీకటిలో ఉన్నాం, పాపంతో ఉన్నాం, అన్నిట్లో ఉన్నామని మన గురించి ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది తెలుసా? కలువరి సిలువలో బలియాగంగా ఆయన గొల్గొతా కొండ మీద ఆయన సిలువ మీద వెళ్ళినప్పుడు ఆయన మొత్తం వేదనతో నింపబడ్డాడు. నా వేదనని ఆయన తీసుకున్నాడు. అంతేకాదు కానీ చీకటి 3 గంటలు చీకటిమయం అయిపోయింది. సిలువలోని ఏమైందండి చెప్పండి? మొత్తం మన చీకటి అంతా ఆయన మీదకి వెళ్ళింది. గొల్గొతా కొండ మొత్తం మబ్బుతో నిండిపోయింది. నిండిందండి? నిండిందా? నిండింది. అంతేకాదు కానీ ఇంకా చూసుకున్నట్లయితే బాధ, ఎక్కడా లేని కష్టం, ఆయనే ఒక పాపిగా ఎంచబడ్డాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏం చేశాడు? పాపిగా ఎంచబడ్డాడు. ఎంతోమందికి ఆయన చెప్పిన ఆ వ్యక్తి ఆయన ఏమైపోయాడు? రిక్తునిగా, ఏమీ లేదు అన్నట్టు కలువరి సిలువలో ఆయన తన ప్రాణమును మరణ ఛాయల నుంచి మనల్ని లేవనెత్తడానికి ఆయన ఏమైపోయాడు? మరణించబడ్డాడు. మనల్ని సంతోషమునివ్వడానికి ఆయన ఏమయ్యాడు? దుఃఖమును అనుభవించాడు. మనల్ని నిత్యము దప్పికని తీయడానికి ఈ భూమి మీదకి క్రిస్మస్ వచ్చిన దేవుడు మనకి నిత్యము దాహము లేకుండా ఆయన దప్పిక పొందాడు. మనకి జీవజల ఊటలతో మనల్ని తృప్తిపరిచాడు. ఎంత త్యాగం! క్రిస్మస్ అంటే సంతోషము, ఇవే ఉన్నాయి, ఇవే మనకు కనిపిస్తే కానీ క్రిస్మస్ వెనకాతల ఎంత త్యాగం! అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ప్రియ కుమారుణ్ణి మన గురించి ఈ భూమి మీదకి తండ్రి అయిన దేవుడు మనల్ని ఇక్కడికి పంపించేశాడు. ఎంత త్యాగం! ఆ త్యాగం ఆయన మన గురించి ఏంటంటారు? ఒక
రెస్పాన్స్ తీసుకొని ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈరోజు మీ ముందు నేను వదులుతున్నాను, మీ రెస్పాన్స్ ఏంటి? మీ జీవితంలో దేవుడు జన్మించాడా? జన్మిస్తే మీ రెస్పాన్స్ ఏది? ఇంకా జన్మించలేదా? ఇంకా చీకటి జీవితంలోనే ఉన్నారా? మరి క్రిస్మస్లు దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి, అంత్యకాలము సమీపిస్తుంది. మీ యొక్క రెస్పాన్స్ ఏంటి? అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీతో మాట్లాడితే, దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడితే మోకరించండి. మీ హృదయంతో దేవుడు మాట్లాడితే, మీ జీవితాలతో దేవుడు మాట్లాడితే, దేవా నా జీవితంలో నుంచి, పాపపు జీవితం నుంచి, యవనస్తులారా మీ గురించే దేవుడు ఈ కాలమును మార్చడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంతోమంది ఈ కాలంలో ఉన్నవారు, ఎంతోమంది దుఃఖిస్తున్నవారు ఉన్నారు. ఎంతోమంది మీ ఫ్రెండ్సే కుమిలిపోతున్నవారు ఉన్నారు. కానీ దేవుడు నీ గురించి ఒక మంచి శుభవర్తమానం నీ కోసం తెచ్చాడు. నీ వేదన తీయడానికి, నీ మబ్బును తుడిచివేయడానికి, అంత్యకాలంలోని దేవుడు గొప్ప మహిమను నీ మీదకి తీసుకొని రావడానికి, చీకటిలో నుండి నిన్ను గొప్ప వెలుగులోనికి తీసుకొని రావడానికి, మరణ ఛాయలలో నుండి వెలుగుని నీకు ప్రకాశింప చేయడానికి, అంతేకాదు నిన్ను సంతోషపరచడానికి, నిన్ను వృద్ధి చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ యొక్క బరువు, నీ యొక్క కాడి ప్రతిదీ విరవగొట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నీ గురించి ఒక శిశువు జన్మించాడు, నీ గురించి ఒక కుమారుడు జన్మించాడు. ఆయన భుజముల మీదే రాజ్యభారం ఉన్నది. సంగమా, ఒక్కసారి యవనస్తులందరూ కళ్ళు మూసుకోవాలి. టైంలో ప్రార్థన చేయాలి. ఇది దేవుని వాక్యం కనుక వాక్యం ద్వారా దేవుడు నింపబడినప్పుడు ప్రార్థన చేయాలి. దేవా మా జీవితాలతో నువ్వు మాట్లాడావు, మమ్మల్ని మార్చండి, మా చీకటి జీవితాల నుంచి మేము వెలుగులోనికి మేము రావడానికి సహాయం చేయండి. ఎంతోమంది మేము వెలిగించబడ్డాం, కానీ ఎంతోమందికి వెలుగుని ఇవ్వలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈ రోజు నుంచైనా మాలో నుంచి నీ ప్రభావం బయటకు వెళ్ళేటట్టు మా నోటిని, మా యొక్క జీవితాలని అట్టిగా మమ్మల్ని నువ్వు మార్చండి తండ్రి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. మేము ఆకలితో వచ్చాము, మమ్మల్ని నువ్వు మంచి భోజన పదార్థంతో నువ్వు నింపావు తండ్రి. నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రములు. ఒకవేళ మేము మాకు తెలుసు అనే ఒకవేళ మేము గర్వంలో ఉంటే తండ్రి దాని నుంచి మమ్మల్ని తీసివేయండి. మమ్మల్ని ఉట్టిగా మమ్మల్ని విడిచిపెట్టద్దు. మమ్మల్ని నిత్యము నీ వాక్యంతో నింపండి దేవా. మరి ఒకసారి నీ సన్నిధిలోకి అప్పచెప్తున్నా. ఇది తండ్రి వేసే మంచి నేల మీద పడిన విత్తనముల వలె ఈ వాక్యము ఫలించడానికి నీ సహాయమును దయచేయండి, నీ కృపను దయచేయండి తండ్రి. మేమందరినీ తండ్రి మాకు నువ్వు ఇచ్చిన మహిమను ఇతరులకి మహిమార్థకరంగా మేము మార్చబడడానికి తండ్రి మా వీధిలోని, మా యొక్క ప్రాంతంలోని, మేము ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర మేము అట్టి మంచి మాదిరికరమైన జీవితాన్ని మేము జీవించే కృపను మా అందరికీ నీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ఫలింపు నిమిత్తము ఆశ వచ్చి మరి ఇంకొక ప్రార్థన చేస్తుంది. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ పరలోకమునందున తండ్రి అయిన దేవా, మీకు వందనము స్తోత్రములు తండ్రి. నాయన ఈరోజు మీరు మాట్లాడిన వాక్యంలో మా జీవితంలో అందరిలో ఫలించినట్లు మీరే బలపరిచి దీవించి ఆస్వాదించండి నాయన. ఇచ్చిన ప్రతి ఒక్క వ్యవస్థలను జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ప్రతి ఒక్క వ్యవస్థల్లో నైనా అంధకారం నిండి ఉంది ప్రభా. మీరే వెలుగై మా జీవితాల్లో వెలుగు అని ఉండండి తండ్రి. యేసయ్యా స్తోత్రములు తండ్రి. నాయన మీరే బలపరచండి, దీవించి ఆస్వాదించండి నాయన. పడిపోతున్న ప్రతి ఒక్క జీవితంలో మీరే బలపరచండి. కూడి వచ్చిన వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని పరిశుద్ధ నామములో వేడుకున్నా తండ్రి, ఆమేన్ ఆమేన్. మేఘం తొలగింది రోజున, ఏదో ఆశ దిగురించే నా మనసున. ఎదురు చూసి అలసిపోయి ఉన్నామని రావణకు
కట్లు చీచేసి మన కట్లు తెంచేసి మన కోసం వచ్చేసే రక్షకుడు ఆయేసు. ఏంటో ఈ ఆనందం అనువనువు అనుబంధం తెచ్చేను నీ జనం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడురా, ఇమ్మానుయేలు తోడు మనకు చాలురా. ఎవరు మించిపోతే మనకు ఏందిరా, ఇమ్మానుయేలు తోడు మనకు చాలురా. అరే భయము విడిచి ముందుకు సాగరా. హృదయమై పడతాం. డాన్స్ వేస్తూ చేద్దాం. అనుకున్నాను పాపితో స్నేహం చేయవని, చేయలేవని, తెలిసిందిప్పుడే నాలాంటి వారికి పుట్టావని, ప్రేమించావని. నీ ప్రేమ నన్ను ఎన్నడూ వీడిపోదని, ప్రతిదే పగలు నిన్ను తలచి సంతసించని. నీ ఆనందం నీ జన్మతో మొదలాయే మొదలాయే. క్లాస్ కొడదామా. చీకట్లు చీచేసి మన కట్లు తెంచేసి మన కోసం వచ్చేసే రక్షకుడు ఆయేసే. ఏంటో ఈ ఆనందం అనువనువు అనుబంధం తెచ్చేను నీ జనం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడురా, ఇమ్మానుయేలు తోడు మనకు చాలురా. ఎవరు విడిచిపోతే మనకు ఏందిరా, ఇమ్మానుయేలు తోడు మనకు చాలురా. అరే భయము విడిచి ముందుకు సాగరా. కొడదామా. కలవరమెందుకు కలవరమెందుకు, కలలన్నీ కరిగిపోయేనని. లోకాలనే రాజకుడు మన కొరకు పుట్టాడని, చరిత్రమర్చునని. తన ప్రేమ నిన్ను ఎన్నడూ విడిచిపోదని, ముందుంది మంచి కాలమని మదిని తలచిన. ఈ ఆనందం తన జన్మతో మొదలాయే మొదలాయే. పాడదామా. చీకట్లు చీచేసి మన కట్లు తెచ్చేసే మన కోసం వచ్చేసే రక్షకుడు ఆయేసే. ఏంటో ఈ ఆనందం అనువనువు అనుబంధం తెచ్చేను నీ జనం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడురా, ఇమ్మానుయేలు తోడు మనకు చాలురా. ఎవరు విడిచిపోతే మనకు ఏందిరా, ఇమ్మానుయేలు తోడు మనకు చాలురా. అరే భయము విడిచి ముందుకు సాగరా. మేఘం తొలగింది రోజున, ఏదో ఆశ చిగురించే నా మనసున. ఎదురు చూసి చూసి అలసిపోయి ఉన్నామని, మా చీకట్లు తరిమేసే వెలుగేదని. అయ్యో నా బ్రతుకు ఇంతేనేనా అంతేనా అనుకున్నా. అందరూ కలిసి పాడదామా. తీసేసి మన కట్లు తెంచేసి మన కోసం వచ్చేసే రక్షకుడు ఆయేసు. ఏంటో ఈ ఆనందం అనువనువు అనుబంధం తెచ్చేను ఈ జనం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడురా, ఇమ్మానుయేలు తోడు మనకు చాలురా. ఎవరు విడిచిపోతే మనకు ఏందిరా, ఇమ్మానుయేలు తోడు మనకు చాలురా. అరే భయము విడిచి ముందుకు సాగరా. హల్లెలూయా. సెకండ్ పాట వినిపించిన యూత్ వారందరికీ చప్పలు కొడుతూ అభినందన తెలియజేద్దాం. సమయంలో చివరి అనౌన్స్మెంట్ మన దైవ సేవకులు ఇంటి దగ్గర ఇమ్మానుయేలు ప్రేయర్ హాల్ దగ్గర క్రిస్మస్ వేడుక జరిపించడానికి ఇప్పుడు మన సంఘ పెద్దలతోనే మాట్లాడడం, బయటికి తీసుకువెళ్ళి మాట్లాడడం, అందరూ కూడా సమ్మతించారు. మీరు కూడా సమ్మతిస్తే కుడి చేయి చాపండి.
ఎప్పటి వల్లే రిజార్స్ క్రిస్మస్ వేడుకలాగా జరుగుతుంది. ఆమేన్. అయితే అప్పుడు సాయంత్రం జరిగేది, ఇప్పుడు పగలు జరుగుతుంది. వచ్చిన వారు అందరికీ కూడా పశువుల పాకలు తార వెలసెను ఈ భూమిలో. యూదుల రాజు జన్మించే, నిత్య రాజు జన్మించే, మన కొరకై ప్రాణమిచ్చే ప్రాణదాత జన్మించే. యూదుల రాజు జన్మించే, నిత్య రాజు జన్మించే, మన కొరకై ప్రాణమిచ్చే ప్రాణదాత జన్మించే. యూదుల రాజు జన్మించే, నిత్య రాజు జన్మించే, మన కొరకై ప్రాణమిచ్చే ప్రాణదాత జన్మించే. యూదుల రాజు జన్మించే, నిత్య రాజు జన్మించే, మన కొరకై ప్రాణమిచ్చే ప్రాణదాత జన్మించే. వచ్చేనయ్య మాకు పండగ, నువ్వేనయ్య మా అండగా. ఏ భయము లేదయ్యా నీ ఉండగా, ఏ భయము లేదయ్యా నీ ఉండగా, ఏ భయము లేదయ్యా నీ ఉండగా, ఏ భయము లేదయ్యా నీ ఉండగా. మీ జన్మ వార్తను విన్నామయ్యా, మా హృదిలో ఆనందం పొంగేనయ్యా. మీ జన్మ వార్తను విన్నామయ్యా, మా హృదిలో ఆనందం పొంగేనయ్యా. భూమికే వెలుగు తెచ్చావయ్యా, ప్రేమకే ప్రతిగా నిలిచావయ్యా. భూమికే వెలుగు తెచ్చావయ్యా, ప్రేమకే ప్రతిగా నిలిచావయ్యా. యూదుల రాజు జన్మించే, నిత్య రాజు జన్మించే, మన కొరకై ప్రాణమిచ్చే ప్రాణదాత జన్మించే. యూదుల రాజు జన్మించే, నిత్య రాజు జన్మించే, మన కొరకై ప్రాణమిచ్చే ప్రాణదాత జన్మించే. యూదుల రాజు జన్మించే, నిత్య రాజు జన్మించే, మన కొరకై ప్రాణమిచ్చే ప్రాణదాత జన్మించే. యూదుల రాజు జన్మించే, నిత్య రాజు జన్మించే, మన కొరకై ప్రాణమిచ్చే ప్రాణదాత జన్మించే. మా కొరకే ఈ భూమికి వచ్చావయ్యా, నీ సొత్తుగా నన్ను చేసావయ్యా. మా కొరకే ఈ భూమికి వచ్చావయ్యా, నీ సొత్తుగా నన్ను చేసావయ్యా. నిత్య జీవమును ఇచ్చావయ్యా, నీ రాజ్యములో చేర్చావయ్యా. నిత్య జీవమును ఇచ్చావయ్యా, నీ
యూనిఫామ్స్ వేసుకొని చేస్తే బాగుంది, వీడియో అప్లోడ్ చేయడానికి అవుదును. సో వీలైతే 24th ఈవినింగ్ యూనిఫామ్స్ వేసుకొని వస్తే చక్కగా మంచి వీడియో చేయిద్దాం. బాగా వేశారు కదండి. వీళ్ళు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు తెలుసా? 3 రోజులు. చప్పలు కొడాల. ముందు ఆదివారం, కిందటి ఆదివారం, నిన్న శనివారం అంతే. కానీ అందరు కరెక్ట్గా వేసారు, ఎవరు మిస్ అవ్వకుండా. క్లాప్స్ కొడదాం. ఈ డ్యాన్స్ నేర్పించిన నాకే థ్యాంక్ యూ చెప్పండి. సో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహకరించిన చిన్న పాస్టర్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. మన వదిన రాజేష్ ఒక ఫోటో తీసేయండి. మహాపరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నీ సజీవమైన రక్కట్లో మమ్మల్ని భద్రపరిచి దేవా, ఇగో నాయన యూత్ క్రిస్మస్లో ప్రభువా మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు అయ్యా. ఇగో ప్రభువానైనా మేమంతా మీ పిల్లలం ప్రభువానైనా అయ్యా. ఇగో ప్రభువా వచ్చి రాని ప్రార్థనలో, డ్యాన్సుల్లో, పాటల్లో అన్నిట్లో మాకు తోడుగా నడిపించినందుకు నీకు వందనాలు దేవా. సహాయం చేసినందుకు నీకు వందనాలు. ఇంకా వాక్యం అంతట్లో మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇంకా మన తండ్రి ప్రభువా అనేక దినములు ప్రభువా ఇదే రీతిగా నా తండ్రి నాయన నీ యందు మేము ఆనందించే కృప మాకు దయచేయమడుగుతున్నాం ప్రభువా. దేవానికి స్తోత్రాలు. ఇంకా రాలేకపోయిన వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితుల్లో వారు రాలేకపోయారో ప్రభా, నువ్వు అన్నీ తెలిసిన దేవుడు తండ్రి ప్రభా. బయట రూపాన్ని మేము చూస్తాం కానీ అంతరంగిలు అరిగిన దేవుడానికే స్తోత్రాలు అయ్యా. ఇంకా మరి జరగబోతున్న క్యారల్స్ అన్నింటిలోని తోడుగొనమని నడిపించమడుగుతున్నాం ప్రభా. మీరే మాకు తోడుకొని నడిపించి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావానికి చెల్లిస్తూ మారాసిన ప్రార్థన చేస్తూ అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం యూత్ క్రిస్మస్లో పాల్పొందిన ప్రతి ఒక్క సంఘ సభ్యులకు, 3 రోజులు జరగనున్న క్యారల్స్నకు, 24వ తారీఖున జరగనున్న క్రిస్మస్ ఈవ్నకు, 25వ తారీఖున జరగనున్న బహిరంగ క్రిస్మస్ సువార్త వేడుకకును సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.